హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఇంట్లో అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను, అది కూడా అరటాకులోని. దానికోసం మసాలా ముందుగానే రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, తగినంత నిమ్మరసం వేసుకున్నాను. అలాగే కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు ఉంటే, లేదా మెంతులైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఫిష్ మసాలా ఇవన్నీ కూడా కలిపి కొంచెం ఆయిల్, అలాగే వాటర్ ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకొని, ఎక్కువ చేయకుండా ఇక్కడ నేను 4 పీసెస్ మాత్రమే చేస్తున్నాను. సో ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా మసాలా బాగా పట్టేలాగా పట్టించి కనీసం ఒక గంటన్న వదిలేసామంటే మసాలా లోపల వరకు వెళ్ళి ఫిష్ అయితే టేస్టీగా అయితే వస్తుంది. అరటాకులో చేస్తానని చెప్పాను కదా, దానికోసం అయితే పక్కింటి వాళ్ళ దగ్గర అయితే అరటాకు అయితే తీసుకొచ్చుకున్నాను. సో కావాల్సిన సైజెస్లో ఒక కట్ చేసుకున్నాను. పీసెస్ ఎంత సైజు ఉన్నాయో దానికి తగ్గట్టుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే అన్ని పక్కన పెట్టుకున్నాను. చక్కగా వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ మసాలా పట్టించిన ఫిషెస్ ఉన్నాయి కదా, సో వీటిని మధ్యలో అయితే పెట్టి ఇది ఊడిపోకుండా థ్రెడ్ అయితే నేను సపోర్ట్గా అయితే కట్టాను అనమాట దీని చుట్టూరా. సో ఇలా అరటాకులో చేయడం వల్ల మనకు తక్కువ ఆయిల్లోనే కుక్ చేసుకోవచ్చు. పైగా ఆ అరటాకు ఫ్లేవర్ కూడా అయితే వెళ్ళి ఫిష్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కూడా ఇలా అరటాకులో ఫిష్ ఫ్రై చేయడం, అది కూడా ఇంట్లోనూ. ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఎక్కువగానే ఆయిల్ అయితే పడుతుంది కదా, సో దానివల్ల ఆయిల్ ఎక్కువ ఎందుకు తీసుకోవడం అని ఇలా అయితే ట్రై చేస్తున్నాను. బట్ చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అయితే చాలా అద్భుతంగా అయితే వచ్చింది. ఇలా అన్నిటినీ కూడా ఫిషెస్ అన్ని ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న అరిటాకులోని మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్తోని సపోర్ట్గా ఊడిపోకుండా ఉండేందుకు ఈ విధంగా అయితే కట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకున్నాను. నా దగ్గర అయితే చిన్న ప్యానే ఉంది, ఇంకా అదే దాంట్లోనే చేస్తున్నాను. కొంచెం అయితే ఆయిల్ వేసాను, 1 స్పూన్ 2 స్పూన్ 1.5 స్పూన్ వేసి ఉంటాను. ఇంకా దానికి సరిపడా 2 అయితే సరిపోయాయి. ఈ 2 అయితే పెట్టేసి ఇలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. స్లోగా కుక్ అయినా కూడా లోపల వరకు బాగా కుక్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో, అసలు మసాలా కూడా వేస్ట్ అవ్వలేదు, డీప్ ఫ్రై కూడా లేదు, చక్కగా ఉడికింది, మసాలా బాగా పట్టింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.